మరియు ఏలీహు ఇంకా ఇట్లనెను, కొంతసేపు నన్ను ఓర్చుకొనుము, ఈ సంగతి నీకు తెలియజేసేదను. ఏలయనగా దేవుని పక్షముగా నేనింకనూ మాట్లాడవలసి ఉన్నది. దూరము నుండి నేను జ్ఞానము తెచ్చుకొందును. నన్ను సృజించిన వానికి నీతిని ఆరోపించెదను. నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు. పూర్ణ జ్ఞాని ఒకడు నీ ఎదుటనున్నాడు. ఆలోచించుము, దేవుడు బలవంతుడు గాని ఆయన ఎవరిని తిరస్కారము చేయడు. ఆయన వివేచనా శక్తి బహుబలమైనది. భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు. ఆయన దీనులకు న్యాయము జరిగించును. నీతిమంతులను ఆయన చూడకపోడు. సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును. వారు ఘనపరచబడుదురు. వారు సంకెళ్లతో కట్టబడిన ఎడలను, బాధా పాశముల చేత పట్టబడిన ఎడలను, అప్పుడు వారు గర్వముగా ప్రవర్తించిరని ఆయన వారి వారి కార్యములను, వారి వారి దోషములను వారికి తెలియజేయును. ఉపదేశము వినుటకై వారి చెవిని తిరుగజేయును. పాపము విడిచి రండని ఆజ్ఞ ఇచ్చును. వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను, తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చెదరు. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించెదరు. జ్ఞానము లేక చనిపోయెదరు. అయినను లోలోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధము నుంచుకొందురు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొర్రపెట్టరు. కావున వారు యవనమందే మృతి నొందుదురు. వారి బ్రతుకు పురుషగానము బ్రతుకు వంటిదగును. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతియేకాక బాధల నుండి ఆయన నిన్ను తప్పించును. ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకొని పోవును. నీ ఆహారమును క్రొవ్వుతో నింపును. దుష్టుల తీర్పు నీలో పూర్తిగా కనబడుచున్నది. న్యాయ విమర్శయు తీర్పును కూడుకొనియున్నవి. నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారము చెయ్యుదువేమో జాగ్రత్త పడుము. నీవు చెయ్యవలసిన ప్రాయశ్చిత్తము గొప్పదని నీవు మోసపోయేదవేమో జాగ్రత్త పడుము. నీవు మొర్రపెట్టుటయు బలప్రయత్నములు చెయ్యుటయు బాధనందకుండా నిన్ను తప్పించునా? జనులను తమ స్థలములలో నుండి కొట్టివేయు రాత్రి రావలెనని కోరుకొనకుము. జాగ్రత్త పడుము. చెడుతనము చేయకుండుము. దుఃఖానుభవము కన్నా అది మంచిదని నీవు వాని కోరుకొని ఉన్నావు. ఆలోచించుము. దేవుడు శక్తిమంతుడై ఘనత వహించినవాడు. ఆయనను పోలిన బోధకుడెవడు? ఆయనకు మార్గము నియమించిన వాడెవడు? నీవు దుర్మార్గపు పనులు చేయుచున్నావని ఆయనతో ఎవడు పలుక తెగించును? మనుష్యులు కీర్తించిన ఆయన కార్యమును మహిమపరచుటకై నీవు జాగ్రత్త పడుము. మనుష్యులందరూ దాని చూచెదరు. నరులు దూరమున నిలిచి దాని చూచెదరు. ఆలోచించుము. దేవుడు మహోన్నతుడు. మనము ఆయనను ఎరుగము. ఆయన సంవత్సరముల సంఖ్య మితిలేనిది. ఆయన ఉదక బిందువులను పైనుండి కురిపించును. మంచుతో కూడిన వర్షము వలె అవి పడును. మేఘములు వాటిని కుమ్మరించును. మనుష్యుల మీదికి అవి సమృద్ధిగా దిగును. మేఘములు వ్యాపించు విధమును, ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా? ఆయన తన చుట్టూ తన మెరుపును వ్యాపింపజేయును. సముద్రపు అడుగు భాగమును ఆయన కప్పును. వీటి వలన ఆయన ఆయా ప్రజలకు తీర్పు తీర్చును. ఆయన ఆహారమును సమృద్ధిగా ఇచ్చువాడు. ఇరు ప్రక్కలను
ఆయన మెరుపులు మెరిపించును. గురికి తగలవలెనని ఆయన దానికి ఆజ్ఞాపించును. ఆయన గర్జనము ఆయనను ప్రసిద్ధి చేయును. తాను వచ్చుచున్నాడని ఆయన పశువులకును తెలుపును.